ఇప్పుడు మనకి బేసిక్‌గా మీ పొలిటికల్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందండి? అంటే మాది మొదటి నుంచి రాజకీయ కుటుంబమే. మా నాయన గ్రామ సర్పంచ్‌గా ఉన్నాడు. తర్వాత మా మేనమామ గారు ఆయన ఎంపీగా కూడా పనిచేశారు 1 టర్ము. నేను కర్నూలు మెడికల్ కాలేజ్‌లో చదువుకున్నాను. నా గ్రాడ్యుయేషన్ అయిపోతానే నేను ప్రాక్టీస్ పెట్టాను ఎర్రగుంట్ల మండలం, మా సొంత మండలము. నేను 4 సంవత్సరాలు ప్రాక్టీస్ పెట్టిన తర్వాత 77లో 78లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు మా మామగారు 77లో పోటీ పెట్టినప్పుడు 7,000తోనే ఓడిపోయారు ఎంపీగా. జనతా పార్టీ తరఫున నిలబడి. ఒక్క నీలం సంజయ్ రెడ్డి గారే నంద్యాలలో గెలిచారు. ఆయన ఓడిపోయిన తర్వాత సంజయ్ రెడ్డి గారు ఆయన్ను శాసనసభకు నిలబడమని చెప్పారు. 78లో ఆయన శాసనసభకు నిలబడినప్పుడు మేమంతా ఒక గ్రూప్లో ఉన్నాం. వెంకరెడ్డి గారని ఆయన సమితి ప్రెసిడెంట్ గాను ఎమ్మెల్యే గాను పనిచేసినారు. గ్రూప్లోనే ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించుకుంటున్నాడు కాబట్టి వాళ్ళ బావమర్దిని పేద శివారెడ్డి గారిని ఎమ్మెల్యే నిలబెట్టడం జరిగింది. అంటే గ్రూప్ 2గా చీలిపోయింది. చీలిపోయినారు. మా ఆ ఎమ్మెల్యే ఎలక్షన్లో 1500తో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఈ మళ్ళీ పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు లోక్దళ్ తరఫున రఘు గారు నిలబడినారు, బసిరెడ్డి గారి కుమారుడు. తర్వాత మూర్తి గారు జనతా పార్టీ తరఫున నిలబడినారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కందులూరు రెడ్డి గారు నిలబడినారు. కందులూరు రెడ్డి గారు, శివారెడ్డి గారు వియ్యంకులు. కాబట్టి ఇంకా మేము చీలిపోయినాం కాబట్టి ఆ గ్రూప్ చేయలేం కాబట్టి కమలాపురంలో ఉన్న వారి ఆపోజిట్ వర్గం అంతా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఎవరు చేయాలా అని ఆలోచన చేసినాం. చేసినప్పుడు ఇంకా లోక్దళ్ తరపున నిలబడిన రఘు గారికో లేదంటే బీజేపీ జనతా పార్టీ తరపున నిలబడిన మూర్తి గారికో చేయాలా. ఉన్నారు కదా కడపలో పిఓ రెడ్డి గారు, తర్వాత మీ మామ రామరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడి డిసైడ్ చేయండి అని మమ్మల్ని 4 ఎంపిక చేసి పంపించారు. మేము ఆ సందర్భంలో మాకు ప్రతాప్ లాడ్జ్ అని ఉంది కడపలో. అక్కడ 35 రూమ్ నెంబర్ ఇచ్చారు. ఆడ దిగాం. మేము సాయంకాలం పోయి మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు అడ్వకేట్ కాబట్టి ప్రాక్టీస్ చేసుకుంటారని ఉన్నప్పుడు మా పక్కనే 36 రూమ్లో రామనాథ్ రెడ్డి గారు అని అప్పుడు జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కొంచెం మధ్యాహ్నం దాకా ఉండండి, తర్వాత మాట్లాడదామని అన్నారు. ఏమంటే వాళ్ళ కందులూరు రెడ్డి గారికి వారికి ఏదో మైన్స్ సంబంధించి పంచాయతీని అదేదో పంచాయతీ కంప్లీట్ చేసుకొని అగ్రిమెంట్ రాసుకొని వచ్చినారు. రాసుకొని వచ్చినాక మేము భోజనాలు చేసి కూర్చొని మాట్లాడుతున్నాం. ఇది ఎవరికి చేద్దాము అని. ఆయన జనతా పార్టీ కాబట్టి మూర్తి గారికి చేయాల. ఈ మధ్యలో రాజారెడ్డి కూడా వచ్చారు, రాజశేఖర రెడ్డి గారి తండ్రి. ఆయన రావటంతోనే ఏమిటంటే ఇది పరిస్థితి అని అంటే మేము కూడా మీతో జాయిన్ అవుతామన్నా. రామనాథ్ రెడ్డి గారు మైన్ ఓనర్, ఆయన మైన్ ఓనర్గా కందులూరు రెడ్డి గారు మైన్ ఓనర్సే. నువ్వు చెప్పిన మాట మీద ఉండవు కదా, నువ్వు వెళ్ళిపోతావు కదా, మీ కుమారుడు చెప్తే అంటే రాజశేఖర రెడ్డి చెప్తే మేము నమ్ముతాము అని అన్నారు. అంటే రేపు పొద్దున్న 9 గంటలకు దొరుకుతారు, 9 గంటలకు మాట్లాడదామన్నారు. ఎందుకంటే ఇప్పుడు మాదిరి సెల్ ఫోన్లు లేవు, ఆ టెక్నాలజీ లేదు కాబట్టి అక్కడికి పోయి మాట్లాడినాం. రాజశేఖర రెడ్డి వాళ్ళు ప్రమాణాలు చేసుకుని తప్పకుండా కలిసి ఉందాం, ఒకటిగా పనిచేద్దాం అని అనుకున్నారు. అనుకున్నాక మేము కూడా పోయి ఈ విషయాలన్నీ చెప్పినాం మా మామగారికి, ఆయన పిఓ రెడ్డి గారికి. సరే అందరూ దారిలోనే పోండిలే, వాళ్ళు కూడా ఎటు కందులూరు రెడ్డికి వ్యతిరేకం కదా, మీరు వాళ్ళు ఎటుపోతే పోండి అంటే అందరం కలిసి జనతా పార్టీకి నిర్ణయం చేసి మూర్తి గారికి సపోర్ట్ చేయాలనుకున్నాం. ఆ మూర్తి గారికి ఎన్నికల్లో అప్పుడు నియోజకవర్గం అంతా తిరగాల్సింది వచ్చింది. నేను తిరగడంతో కొంచెం నాకు గ్రూప్ అంతా కలిసి వచ్చినారు. మళ్ళీ తర్వాత 81లో సమితి ప్రెసిడెంట్గా ఎన్నిక వచ్చింది. ప్రత్యక్ష ఎన్నిక, అది పరోక్ష ఎన్నిక కాదు,
సర్పంచ్లు. గ్రూప్ అంతా నన్నే నిలబడమని సమితి ప్రెసిడెంట్గా. నాకు ఎందుకంటే టీచర్ల బదిలీలు ఇవన్నీ ఉంటాయి, స్థానిక సంస్థల్లో ఇరుక్కుపోతానేమోనని నేను కొంచెం ఆందోళనగా ఉండే. మళ్ళీ మా మామగారితోనూ పిఓ రెడ్డి గారితోనూ చర్చిస్తే ఈ ప్రత్యక్ష ఎన్నికలు కదా, అంత ఒత్తిళ్ళు ఉండవులే, అంత సమస్యలు ఉండవు, నిలబడ్డేమో మంచిదిలే అని 81లో నిలబడమన్నారు. నిలబడిన సమితి ప్రెసిడెంట్గా వెంకరెడ్డి గారి మీదనే గెలిచాను. గెలిచినాక మళ్ళీ 85లో తెలుగుదేశం 83లో వచ్చింది. 83లో కంటెస్ట్ చేయమన్నారు, చేస్తే నేను నేరగా ఓడిపోయినాను 3000 ఓట్లతో. మళ్ళీ 85లో మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. రామారావు టైంలో ఆ ఎపిసోడ్ జరిగి పడిపోయినాక 85లో కంటెస్ట్ చేసినప్పుడు 30,000 మెజారిటీతో గెలిచినాను శాసనసభ్యుడిగా. అప్పుడు ప్రతిపక్షంలో ఉంటుంది. ఆ మధ్యలోనే రాయలసీమ ఉద్యమం అని నేను సమితి ప్రెసిడెంట్గానే ఉన్నప్పుడు ఈయన రామారావు గారు తెలుగుగంగకు ప్రారంభోత్సవం చేయడము, అవి కర్నూలు జిల్లాలోనూ కడప జిల్లాలోనూ అనుమానాలు రేకెత్తించినది. ఎందుకంటే బనకచెర్ల నుంచి కుందు నదిలో నీళ్లు వేసుకొని కుందు నది నుంచి నెల్లూరుకు తరలించకపోతారని, దానికోసమని మా పరిస్థితి ఏమిటని అడగాలని రమణారెడ్డి గారు రాయలసీమ విమోచన సమితి అని పెట్టేసి ఆయన జిల్లాలు తిరుగుతున్నాడు. ఈ లోపల మేము అఖిలపక్ష కమిటీని పెట్టుకొని జిల్లాలో పర్యటిస్తామని అనుకొని జనతా పార్టీ వాళ్ళు, మాసింహరాజు గోపాల్ రెడ్డి అని ఒక ఆయన, కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో సమావేశమై చర్చించినప్పుడు ఈ విషయం, అదే మీరు రాయలసీమ హక్కుల కోసం నీళ్ళ కోసం పోరాటం చేశారు. ఆ కమిటీ ఫామ్ చేసినాము. చేసిన తర్వాత రమణారెడ్డి గారు వచ్చి 2 కమిటీలు ఎందుకు, ఏం బాగుంటాయి అంటే, మేము జిల్లా వరకే కదా పరిమితం అయింది అని అంటే, లేదు అందరం కలిసి చేద్దామని చెప్పి తాడిపత్రిలో సమావేశం పెట్టుకుందామని అన్నారు. తాడిపత్రికి వెళ్ళామంతా. అక్కడి నుంచి వికే ఆదినారెడ్డి గారు, ఇక్కడ నుంచి శివరామరెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వచ్చారు, మేము పోయినాము. పోయినప్పుడు అక్కడ ఒక ప్రతిపాదన వచ్చింది. ఎందుకు అని అంటే, మీరే చైర్మన్గా ఉండండి, విమోచన సమితి అని మీ కింద మేము పనిచేసినట్టుంటుంది, బాగుండదు, వేరే కమిటీ పేరు ఏదైనా పెట్టండి, దానికి చైర్మన్గా మీరే ఉండండి, అందరం కలిసి పనిచేద్దామని చెప్పి కమ్యూనిస్టులు ప్రతిపాదించినారు. అది ఆయనకు నచ్చక విమోచన సమితి పేరు ఉండాలని నేను పెట్టినాను అని ఆయన సమ్మతించక వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత కమ్యూనిస్టులే ఎందుకు అందరము కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకొని మనం కూడా దీనికి చేద్దాంలే, ఏముంది తప్పేముంది, డిమాండ్స్ అన్నీ ఒకటే కదా అని చెప్పి కమిటీ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ అని ఫామ్ చేసి ఉద్యమంలో తిరుగుతాను. 85 to 89 కూడా చాలా కార్యక్రమాలు చేశాం. దాని ఫలితమే అనుకోండి ఇప్పుడు తెలుగు గంగ అయితేనేమి, గాలేరు నగలు అయితేనేమి, శ్రీశైలం కుడికాల పొడుగు, ఇవన్నీ వాటి ఫలితాలే. రాయలసీమ ధర్మల్ పౌర కేంద్రం అయితేనేమి, హైదరాబాద్ సికింద్రాబాద్ టు డోను బ్రాడ్ గేజ్ చేయడము, గుంటకల్ బ్రాడ్ గేజ్ చేయడం అంటే వైఎస్ఆర్ గారితో కలిసి పోరాటం చేశారా మీరు అప్పుడు? 81 ఎలక్షన్లో చెప్తుంది కదా, ఆయన కలిసి వచ్చినారు కదా, అందరం కలిసి కందులోరెడ్డికి వ్యతిరేకంగా మూర్తి గారికి చేసినాం కదా, అప్పుడు ఆయన కలిసి మాతో పాటు ఉద్యమంలో ఉన్నారు, అందరం కలిసే చేసినాం. జాయింట్ యాక్షన్ కమిటీకి నేను చైర్మన్గా ఉన్నా, అందరం కలిసే చేసినాం. చేసుకున్న తర్వాత 89లో ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ 89 ఎన్నికల్లో కూడా నేను శాసనసభ్యుడు కావడం జరిగింది. ఆయన రాజశేఖర రెడ్డి గారు పార్లమెంటుకు పోవాలని నేను చాలా మటుకు నచ్చ చెప్పేదానికి ప్రయత్నం చేసిన. ఎందుకు, ఇక్కడ ప్రభుత్వం వచ్చే సూచనలు ఉన్నాయి, వచ్చినప్పుడు నీ ప్రాధాన్యత నీకు ఉంటుంది అని ఆయనకు చెప్తే, ఆయన లేదు నా గట్ ఫీలింగు ఇక్కడ తెలుగుదేశం వస్తుంది, అక్కడ రాజీవ్ గాంధీ వస్తారు,
అని చెప్పి ఆయన పార్లమెంట్కి పోయేదానికి పార్లమెంట్కి పోతే స్టేట్ మినిస్టర్ అవుతాను కదా అని చెప్పి పార్లమెంట్కి పోయేదానికి నిర్ణయించుకున్నాను. సరే ఆ పార్లమెంటుకు అందరం కలిసి చేసినాము. మళ్ళీ 89లో మేము మంత్రి అయినాం. 91లో మంత్రి అయినాను, హోంమంత్రి అవడము. ఆయన డిసిడెంట్ అయ్యాడు. జనార్దన్ రెడ్డి గారి మీద అయితేనే, భాస్కర్ రెడ్డి గారి మీద అయితేనే, ఆయన పార్లమెంట్కి అనవసరంగా పోయి ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఒక కండిషన్ పెట్టారు, పార్లమెంట్ మెంబర్లు పోవద్దు, ఇక్కడే పనులు ఉన్నాయి కాబట్టి పెట్టడంతో ఆయన రాష్ట్రానికి వచ్చే ఛాన్స్ లేకుండా పోయింది. మేమంతా ఈ జనార్దన్ రెడ్డి మీద, భాస్కర్ రెడ్డి గారి మీద ఆయన డిసిడెంట్గా ఉన్నాడు. మేము ఆయన చెప్పినట్టు వినలేదని చెప్పి 94లో నాకు వ్యతిరేకం చేశారు రాజశేఖర రెడ్డి గారు.